నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోటేశ్వరరావు. యాపిల్ హాస్పిటల్లో నేను పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఇన్ఫెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాము. అదే నిమోనియా. నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న గాలితిత్తులు అంటే అల్వియోలై అంటారు, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ఎన్ని రకాలుగా కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే ఇన్ఫెక్షన్ మనకి 3 రకాలైన క్రిముల వల్ల వస్తూ ఉంటుంది. ఒకటి వైరస్, రెండోది బ్యాక్టీరియా, మూడోది ఫంగస్. వీటి వల్ల ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న గాలితిత్తుల్లోకి లిక్విడ్ చేరడం కానీ పస్ చేరడం కానీ జరుగుతుంది. అది ఒక ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల జరుగుతుంది. ఇవి ఎలా వస్తుంది అంటే ఇది సహజంగా గాలి ద్వారా మనం పీల్చుకోవడం వల్ల సంక్రమిస్తుంది. గాలి ద్వారా అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన నోట్లో నుంచి ముక్కులో నుంచి వచ్చే తుంపర్లు కానీ లేకపోతే శ్వాస పీల్చుకున్నప్పుడు కూడా వస్తుంది. దాన్ని ఏరోజాల్ అంటారు. ఈ ఏరోజాల్ వల్ల కానీ మనం ఆ ఇన్ఫెక్షన్తో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం పీల్చడం వల్ల మనకి వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ 4 రకాలుగా వస్తుంది అనేది అనుకోవచ్చు. ఒకటి కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా. కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా అంటే హాస్పిటల్లో కాకుండా బయట సమాజంలో మనకి వచ్చే ఈ నిమోనియాని కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా. కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియా సహజంగా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు, ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళుతున్నప్పుడు కానీ ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా దగ్గినా తుమ్మినా మాట్లాడినా మనతో దగ్గరగా ఉండి మాట్లాడినా ఆ క్రిములకి మనం ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఆ విధంగా వస్తుంది. దీన్ని కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియాస్ అంటాము. ఈ కమ్యూనిటీ ఎక్వైర్డ్ నిమోనియాస్లో కామన్గా నిమోకోకల్ నిమోనియా, అంటే హెచ్ ఇన్ఫ్లుయెంజా, క్లెబ్సియల్లా అనేది వస్తూ ఉంటుంది. తర్వాత హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియాస్. హాస్పిటల్ ఎక్వైర్డ్ నిమోనియాస్ అంటే హాస్పిటల్లో మనం ఎక్కువ కాలం ఉండడం వల్ల ఆ హాస్పిటల్లో కొన్ని క్రిములకి మనం ఎక్స్పోజ్ అవుతాం. ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న క్రిములన్నీ దాదాపు చాలా యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మిథిసిలిన్ రెసిస్టెంట్ ఆర్గానిజం అంటాము. దీంట్లో స్టెఫలోకోకల్, హెచ్ ఇన్ఫ్లుయెంజా ఇవి కామన్గా వస్తూ ఉంటాయి. ఇవి హాస్పిటల్లో ఉండటమే కాదు, హాస్పిటల్లో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని మనం విజిట్ చేసినప్పుడు కూడా ఈ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఉంటాయి. తర్వాత వెంటిలేటర్ వల్ల వచ్చే నిమోనియాస్. వెంటిలేటర్ వల్ల వచ్చే నిమోనియాస్ అంటే కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఆ వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఆ వెంటిలేటర్ ద్వారా నిమోనియా వస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఆస్పిరేషన్ నిమోనియా. మనిషి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు అవన్నీ కూడా స్టమక్లో నుంచి లంగ్లోకి వెళుతాయి. కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కూడా అవి ఆస్పిరేషన్ కింద వస్తాయి. దీన్ని ఆస్పిరేషన్ నిమోనియా అంటారు. ఈ నిమోనియాకి లక్షణాలు ఏమిటి? లక్షణాలు హై ఫీవర్ అంటే 102 టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉండటము, చలి కుదుపులు రావడము, దగ్గు, కఫం పడ్డము. కఫము పచ్చగా కానీ లేకపోతే ఎల్లోగా కానీ ఒక్కోసారి రెడ్గా కానీ ఉంటుంది. తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆయాసం కూడా. ఇవి 2 లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక లంగ్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ప్రమాదకరం ఎవరిలో అంటే 2 సంవత్సరాల కన్నా చిన్న వయసులో ఉన్న పిల్లలకి, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవి చాలా ప్రమాదకరంగా. ఇవి రాకోకుండా ఎలా నివారించుకోవాలంటే ఒకటి కాఫ్ ఎటిక్విటీ అంటాం. అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒక కర్చీఫ్ కానీ అడ్డు పెట్టుకోవడము, లేకపోతే ఎవరితో బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించడము, తర్వాత చేతులు ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడము, ఇవి కాఫ్ ఎటిక్విటీ కింద చెప్తాము. దీనివల్ల మనము ఆ క్రిముల బారిన పడుకోకుండా ఉంటాము. రెండవది ఇమ్యునైజేషన్. నిమోకోకల్ ఇమ్యునైజేషను, హెచ్ ఇన్ఫ్లుయెంజా ఇమ్యునైజేషను, తర్వాత కోవిడ్ ఇమ్యునైజేషను, ఇటువంటివి చేయించుకోవడం వల్ల కూడా మనము దాని బారిన పడుకోకుండా ఉంటాము. దిస్ ఈజ్ ప్రివెన్షన్.